హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రూపా తెలుగు కథలు. పూరి వర్సెస్ చపాతీ పార్ట్ 1 ఎవరైనా చూడకుండా ఉంటే ఒకసారి అది కూడా వినండి. ఆ తర్వాత పూరి వర్సెస్ చపాతీ పార్ట్ 2 వినండి. ఐ లవ్ యూ పూరి, ఐ లవ్ యూ సో మచ్ అంటాడు మధు. పూరి ఒక్క నిమిషం అలా ఉండిపోతుంది. తను ఈ మాట వినాలని చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తోంది. కానీ ఇలా తన పెళ్లికి గంట ఉందనగా ఉంటుందని ఆమె అస్సలు అనుకోలేదు. పూరి ఎంత వద్దు అనుకున్నా కళ్ళ నుండి నీళ్లు వస్తూనే ఉంటాయి. పూరి మధుతో ఏదో చెప్పేలోపే పూరి తలుపు తీయమ్మా అంటూ వాణి పిలుస్తుంటుంది. పూరి కంగారుగా మధు వైపే చూస్తే మధు మాత్రం అస్సలు కంగారే పడకుండా చాలా కూల్గా మామూలుగానే వెళ్ళి తలుపు తీస్తాడు. వాణి లోపల మధుని చూసి షాక్ అయ్యి, మధు నువ్వేంటిక్కడ? అయినా నువ్విప్పుడు ఈ టైంలో ఇక్కడికి రాకూడదు, ఎవరైనా చూసేలోపే వెళ్ళిపో అంటుంది. మధు చిన్నగా నవ్వి అలాగే అత్త అని వెనక్కి పూరి వైపు రొమాంటిక్గా చూసి కన్ను కొట్టి వెళ్ళిపోతాడు. మధు అలా చేయగానే పూరి తడబడి నవ్వుతూ తలదించేస్తుంది. వాణి లోపలికి వచ్చి బావ ఏమైనా అంటున్నాడా మళ్ళీ అని అడుగుతుంది. పూరి లేదమ్మా, మామూలుగా పలకరించడానికి వచ్చాడంతే అని అంటుంది. వాణి సర్లే, ఇప్పుడు మీకు పెళ్లి కూడా అయిపోతుంది, ఇకనైనా మీ గొడవలు ఆపి సంతోషంగా ఉండండి, లేదంటే మీ నాన్న మావయ్య ఈ పెళ్లి ఎందుకు చేశాము అని బాధపడాల్సి వస్తుంది అంటూ కొత్త చీర ఇచ్చి మార్చుకునిరా, పంతులు గారు రమ్మంటున్నారు అని వెళ్ళిపోతుంది. పూరికి ఇప్పుడు ఇంకా ఎక్కువ హ్యాపీగా అనిపించి మనసులో ఉన్న భారం అంతా పోయినట్టు ఫీల్ అవుతూ ఫాస్ట్గా చీర కార్చుకుంటూ ఉంటుంది. మధు అలియాస్ చపాతి మళ్ళీ తన రూమ్లోకి వెళ్ళి తన పెళ్లికి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారో లేదో కాల్ చేసి మరీ కనుక్కుంటూ ఉంటాడు. రాజు సత్యం కలిసి అందరినీ పలకరిస్తూ ఉంటారు. చూస్తుండగానే పెళ్లి టైం అయిపోతుంది. మధు పూరి అలియాస్ పూర్ణిమ మెడలో తాళిగట్టి మెడ మీద మురారి సినిమాలో మహేష్ బాబు లాగా గట్టిగా గిచ్చుతాడు. అలా గిచ్చేసరికి పూరికి కంగారుగా అనిపించినా హ్యాపీగా ఫీల్ అవుతూ ఆ మూమెంట్ని కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఎవరు చూడలేదు అని అనుకుంటాడు మన చపాతి. కానీ వాణి ఇంకా లక్ష్మి అంటే పెళ్ళికొడుకు తల్లి చూసి మొహాలు చూసుకుంటారు, కానీ నవ్వుకోరు. వాణి అయితే కొంచెం కంగారు పడుతుంది. వాళ్ళు ఎందుకు నవ్వుకోవట్లేదు, అలాగే వాణి గారి కంగారు ఎందుకో మనం ముందు ముందు తెలుసుకుందాం. పెళ్ళి అయిన తర్వాత రోజు సత్యనారాయణ వ్రతం చేపిస్తారు కొత్త జంటతో. ఆ రోజు రాత్రే కార్యం, అంటే మొదటి రాత్రి. అందుకని వ్రతం అయ్యాక అందరూ రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. పెళ్లి వల్ల అలసిపోయి ఉండటం, ఇంకా వ్రతం అయ్యాక ఫుల్గా భోజనాలు చేయటం వల్ల అందరికీ నిద్ర పట్టేస్తుంది, ఒక్క మన పూరికి తప్ప. పూరి కూర్చొని అలా ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పటికీ తన పెళ్లి జరగటం తనకి ఒక కలలాగా అనిపిస్తోంది. అలా ఎందుకలా అనిపిస్తోందో తెలియాలంటే మనం కూడా ఫ్లాష్ బ్యాక్కి వెళ్లాల్సిందే. వెళ్దాం రండి మరి. డియం 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 ఫ్లాష్ బ్యాక్ అని చెప్పి ఏంటి డియం డియం అంటోంది అనుకుంటున్నారా? అదేనండి, సున్నాలు చుడుతున్నా. సున్నాలు చుట్టకుండా ఫ్లాష్ బ్యాక్ ఎలా మరి? రాజు సత్యం ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. అందుకే సత్యం తన చెల్లి వాణిని రాజుకి ఇచ్చి పెళ్లి చేస్తాడు. రాజు వాణిలకి పూర్ణిమ, ఇంకా సత్యం లక్ష్మిలకి మధు, ఇలా ఒక్కొక్కలే పిల్లలు. పూర్ణిమ పుట్టినప్పుడే మధుకి పెళ్ళాం పుట్టిందని అందరూ సరదాగా అనుకున్నారు. కానీ చిన్నప్పటి నుంచి పూరికి మధుకి పడేది కాదు. మధు పూర్ణిని పూరి అని ఏడిపించేవాడు. పూరి కూడా మధుని చపాతీ అని పిలిచి ఏడిపించేది. కానీ పూరి కాలేజీకి వచ్చాక సడన్గా మధుని లవ్ చేయడం స్టార్ట్ చేసింది. ఎందుకో ఎలాగో తెలుసుకుందాం. చపాతీ పూరి త్వరగా రావే, కాలేజీకి లేట్ అవుతోంది. పూరి వస్తున్నా చపాతీ, పద అంటుంది. చపాతీ ఓయ్, నన్ను చపాతీ అన్నావంటే ఊరుకొని చెప్తున్నా, అసలే ఇప్పుడు కాలేజీకి కూడా వెళ్తున్నామా,
అక్కడ నేను నీకు సీనియర్ని. అక్కడ సార్ అనే పిలువు. ఇంకా నువ్వు నాకు తెలుసని, మరదలవుతావని చెప్పావనుకో, అందరికంటే ఎక్కువ నేనే నిన్ను ర్యాగింగ్ చేస్తా అంటాడు వేలు చూపిస్తూ. ఊరి, నీ సంగతి తర్వాత. మిగతా వాళ్ళందరూ ఎక్కువ ర్యాగింగ్ చేస్తారా చపాతి అంటూ కళ్ళు టపటపా కొడుతుంది అమాయకంగా. చపాతి, అదిగో మళ్ళీ అలానే పిలుస్తున్నావు. ఊరి, నువ్వు మాత్రం నన్ను పూరి అని పిలవచ్చా అయితే? చపాతి, నీ పేరు అదే కదా. పూరి, నా పేరు పూర్ణి. సరే, నన్ను కాలేజీలో ఉన్నప్పుడు పూర్ణి అని పిలువు. నేను కూడా మధు అనే పిలుస్తా, ఓకేనా? మధు, సరే. చూసావా, రేడర్స్ కూడా ఇప్పటి వరకు నన్ను చపాతి అనే పిలిచారు. నీకు దండం పెడతానే బాబు, మధు అని పిలువు. పూరి, సర్లే, ఇక్కడే ఆపేయి, మళ్ళీ కాలేజీలో అందరూ చూశారు అంటావు. మధు, థ్యాంక్స్ తల్లి అర్థం చేసుకున్నందుకు అని కాలేజ్కి కాస్త దూరంలోనే పూరిని డ్రాప్ చేసేసి మళ్ళీ అతని బైక్పై వెళ్ళిపోతాడు. పూరి కనీసం బాయినా చెప్పడు అనుకుని ఒక్కర్తే ఉసూర్మంటూ కాళ్ళు ఇడ్చుకుని క్యాంపస్లోకి వెళ్తుంది. కాలేజీలోకి వెళ్ళి జాయిన్ అయ్యాక మెల్లిగా క్లాస్ ఎక్కడో కనుక్కొని క్లాస్ రూమ్కి వెళ్తుంది. క్లాస్లో వసుమతి పరిచయం అయ్యి ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అవుతారు. మాటల్లో ఇంజనీరింగ్లో కూడా ర్యాగింగ్ ఉంటుందా అని వసుమతి అడుగుతుంది. పూరి, హా ఉంటుందంట, మా చపాతీ చెప్పాడు అని నాలుగు ఖర్చుకుంటుంది. వసుమతి, ఏంటి చపాతీనా? పూరి, చపాతీ కాదు, కజిన్ అనుపోయి అలా అనేశాను అని కవర్ చేస్తుంది. వసుమతి, అంటే మీ కజిన్ ఇదే కాలేజా? పూరి, అబ్బా మళ్ళీ దొరికిపోయానా అనుకుంటూ, హా కానీ మనకి సూపర్ సీనియర్, ఎక్కువ కనిపించర్లే అంటుంది. కానీ అప్పుడు పూరికి తెలీదు తను ఆ చపాతీని అప్పటికే తనకే తెలియకుండా లవ్ చేస్తోంది అని, అలాగే వసుమతి కూడా ఆ చపాతీనే లవ్ చేస్తుంది అని. మరి మన చపాతీ అదేనండి మధు. ఎవరిని లవ్ చేస్తాడు? తనకి పూరికి పెళ్లికి గంట ఉందనగా పూరికి ఎందుకు ప్రపోజ్ చేస్తాడు? నెక్స్ట్ పార్ట్స్లో చూద్దాం. మీకు ఈ కథ నచ్చితే ప్లీజ్ కామెంట్స్ చేసి ఎలా ఉందో చెప్పండి. అలాగే నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ రూపలావణ్య.